వెజిటేరియన్స్కి బిగ్గెస్ట్ ప్రోటీన్ సోర్స్ పల్సెస్. మనకి దాల్ వీటన్నిటి నుండే ఎక్కువ ప్రోటీన్ వస్తుంది. కానీ అది ఎక్కువ తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఈ పల్సెస్ని ఈ పప్పులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎలా వండుకొని తినాలి అన్నది ఇవాళ మనం మాట్లాడబోతున్నాము. మనకి ఇన్ డీటెయిల్ వివరించడానికి మనతో పాటు ఉన్నారు వినీలా గారు. నమస్తే అండి. నమస్తే. సో ప్రోటీన్ సోర్స్ ఉన్నది ఓన్లీ పప్పులే, కానీ వెజిటేరియన్స్కి. సో అవి తింటే మాత్రం గ్యాస్ అనేది సైడ్ ఎఫెక్ట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది అవాయిడ్ చేస్తూ బాడీకి కరెక్ట్ ప్రోటీన్ అందించాలంటే ఎలా? యూజువల్గా కందిపప్పు, పెసరపప్పు ఏదైనా మనం పప్పు వండుకుంటాం కదా, 2 రకాల కందిపప్పులు ఉన్నాయి, పెసరపప్పు ఒక రకం ఉంది. సో అవి మినిమం ఒక 2 గంటలు నానబెట్టుకొని వండుకుంటే బెటర్. నానబెట్టి 2-3 సార్లు వాష్ చేసి కుక్ చేసుకునేటప్పుడు కొంచెం వాము, జీలకర్ర వేసేసి తాలింపులో కంపల్సరిగా ఇంగువ వాడాలి. వాము, జీలకర్ర ఓకే చేసేటప్పుడు 2 hours కంపల్సరిగా నానబెట్టుకున్నాకే కుక్ చేసుకోవాలి. ఏవి? కందిపప్పు, పెసరపప్పు. ఓకే. సరే, కందుల్లో కూడా పొట్టు తీయని కందులు ఉంటాయి, పెసరపప్పుల్లో కూడా బ్రోకెన్ పొట్టు తీయని పెసరపప్పు ఉంటుంది, బ్రోకెన్ మినప్పప్పు కూడా ఉంటుంది, పొట్టు మినప్పప్పు, పొట్టు పెసరపప్పు. అండ్ కందుల్లో కూడా మామూలుగా అలా ఫైబర్తో ఉండే కందులు కూడా దొరుకుతాయి, అది తీయకుండా. ఓకే, ముడి కందులు. ఓకే. అవి అయితే 1 hour కాకుండా 1-2 hours కాకుండా మినిమం 4 hours నానబెట్టాలి. ఓకే. ఎందుకంటే ఆ పొట్టు కూడా నానాలి కాబట్టి. ఆ కందులు ఏవైతే ఫ్రెష్గా బ్రోకెన్వి కాదో, అలా క్లోజ్డ్గా ఉన్నాయో వాటినైనా, బ్రోకెన్ పెసరపప్పు అయినా పొట్టుతో ఉండేవి, బ్రోకెన్ మినప్పప్పు పొట్టుతో ఉండేది, పొట్టు మినప్పప్పు, పొట్టు పెసరపప్పు అంటాం. సో ఇవైతే ఒక 4 hours నానబెట్టుకోవాలి. సో యాజ్ యూజువల్ దాంతోపాటు కంపల్సరిగా జీలకర్ర, వాము లేదా జీలకర్ర, సోంపు ఉడికేటప్పుడు. అండ్ సోంపు వేసుకోవచ్చా? టేస్ట్ మారిపోతుంది అంటే అంత వేసుకోం కదా, కొంచెమే కదా, కొంచెం కొంచెం పౌడర్ వేసుకుంటే అంత బట్ మనకు డైజెషన్ ఇంపార్టెంట్ కదా, గ్యాస్ రాకుండా. సో ఇంగువ కంపల్సరిగా వాడాలి. అండ్ ఇంకా వేరేవి రాజ్మా, ఇప్పుడు పెసలు కూడా కంప్లీట్ పెసలు ఉంటాయి కదా, బ్రోకెన్వి కాకుండా, అవి రాజ్మా కానీ, చెన్నా కానీ, నల్ల శనగలు కానీ, బొబ్బర్లు కానీ, అరసందలు కానీ ఏవైనా అవైతే మాత్రం కంప్లీట్గా ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఓకే. ఓవర్ నైట్ సోక్ చేసి వాటిని మొలకలు తెప్పించి బాయిల్ చేసుకొని తాలింపులో జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకొని ఉడకపెట్టుకొని తింటే కూడా గ్యాస్ రాదు. కంపల్సరిగా మొలకలు తెప్పించాలి. అంటే ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పొడిగుడ్డలో బయట పెట్టుకొని ఈవినింగ్ దాకా పెడితే మొలకలు వస్తాయా? లేదు, 2 రోజులు ఓవర్ నైట్ క్లాత్లో కట్టే కన్నా ఒక గిన్నెలో వేసేసి వదిలేయచ్చు, జల్లెడలో వేసేసి. సో అలా మొలకలు వచ్చినవి ఉడకబెట్టుకుంటే అసలు గ్యాస్ ఆల్మోస్ట్ 60-70% రాదు. ఓకే. ఓకే. మొలకలు, పచ్చి మొలకలు తినకుండా మొలకలెత్తిన గింజలు ఏవైనా, పెసలైనా ఏదైనా, మామూలుగా రాజ్మా అయినా, శనగలైనా ఏదైనా. రాజ్మా కూడా మొలకలు వస్తాయా? వస్తాయి. ఓకే. ఓవర్ నైట్ సోక్ చేసిన 2 రోజుల తర్వాత వస్తాయి మొలకలు. ఓకే. సో అవి బాయిల్ చేసుకొని కర్రీల్లో కలుపుకుంటే ఇంకా హెల్తీ, గ్యాస్ ఫామ్ అవ్వదు. అండ్ వెజ్జీస్లో కలుపుకున్నా గ్యాస్ ఫామ్ అవ్వదు. ఇప్పుడు మన రాజ్మా ఉత్తదే తింటే ప్రాబ్లం, అదే బీన్స్ కర్రీలో చేయండి, వేసుకొని తినండి, అంత గ్యాస్ ఫామ్ అవ్వదు. బెండకాయ ఫ్రైలో వేసుకొని చూడండి, గ్యాస్ ఫామ్ అవ్వదు. దొండకాయ ఫ్రైలో వేసి చూడండి, చెన్నా మొలకెత్తినవి బాయిల్డ్వి, అంత గ్యాస్ రాదు. సో యూ హ్యావ్ ఫైబర్ అటాచ్డ్ టు దట్. సో గ్యాస్ట్రిక్ ఇష్యూని కొంచెం వరకు మ్యాక్సిమము మినిమైజ్ చేయొచ్చు ఇలా చేయటం వల్ల. పర్ఫెక్ట్. ఏది నానపెట్టుకున్నా, ఒక బిర్యానీ ఆకు, కొంచెం లవంగా, పెద్ద యాలుక అంటాం, అది బిర్యానీ దాంట్లో నల్లగా పెద్దగా ఉంటుంది, అది కచ్చపిచ్చ దంచేసి వేసేస్తే చెక్క నానేటప్పుడు ఇవి స్పైసెస్ నైట్ టైం ఏమేమి వేయాలి? బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, పెద్ద యాలుక.
చెక్క, లవంగ, పెద్ద యాలుక. ఓకే, ఇవి దంచి వేయాలా? కచ్చపిచ్చ దంచి వేసినా పర్లేదు. ఆ యాలుక అయితే కంపల్సరీగా పెద్ద యాలుక అయితే దంచి వేయాలి. ఓకే. వేసి సోక్ చేసుకున్న దాన్ని కుక్ చేసుకోవాలి. ఏవైనా అంతే. సోక్ చేసుకొని మళ్ళీ తీసేస్తాం కదా వాటి నుండి. వాటి నుంచి మొలకెత్తిన తర్వాత బాయిల్ చేసుకోవాలి. అంతే. సో ఇది ఒక పెద్ద రిలీఫ్. ఎవరైతే వీటి ద్వారా గ్యాస్ ట్రబుల్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మొలకెత్తిన తర్వాత అలాగే మనం కూరలు చేసుకునేలా ఉంటే ఒక 2 hours ముందు నానబెట్టుకొని వండుకుంటే గ్యాస్ తగ్గుతుంది. మాది అంటే వెరీ యూస్ఫుల్ చిట్కా ఇది రైట్ నౌ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.